మమ్మల్ని సమకూర్చుకున్న మీ దయ కొరకే వందనాలు. నీ బలిపీఠము చుట్టూ పిచ్చుకలకు ఆహారము దొరికినట్లుగా శ్రేష్టమైనటువంటి మీ యొక్క వాక్యమనే ఆహారము ద్వారా మీరు నాయన ఈ సమయంలో మమ్మల్ని తృప్తిపరచండి, బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి. నాయన ప్రభా పరిచర్య ప్రారంభిస్తున్నాము ప్రభా, మీ సహాయాన్ని కోరుతున్నాము. మీరే మాకు అధ్యక్షుడుగా, మీరే మాకు బోధకుడుగా, మీరే మాకు అధిపతిగా, ప్రధాన యాజకుడుగా మీరు మా మధ్య ఉండండి. ఆత్మస్వరూపైన దేవుడా, మీ ఆత్మ సంచ కరువుతో నాయన మమ్మలను భద్రపరుస్తున్న మీ దయ కొరకు వందనాలు. పరిచర్యలో పాలు పంపులు పొందగలుగుతున్న నీ బిడ్డలను బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాము. సమయాన్ని సన్నిధిని ప్రేమించి రాగలిగిన నీ ప్రజలను బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన మరి పాటల పరిచర్యలో వాడబడిన బిడ్డలను వారి స్వరములు గాత్రములను ముట్టండి. వాద్యములు వాయించే బిడ్డలు కూడా మీ జ్ఞానం ఇవ్వండి. అలాగే ప్రభువా ఆరాధన వర్తమానం కొరకు నిలబడబోయే మీ దాసుని మీరు అభిషేకించుకొని ప్రభువా మాకు కావలసిన వాక్యమునిచ్చి ఆధారముగా నేను ఆరాధించగలిగే ఆరాధికలు కూడా సిద్ధపరచండి. ఆరాధనలకి ప్రభువా నూతనమైన వారు ఆరాధించగలిగే ధన్యత దయచేయండి. ఆశీర్వాద పాత్రలో చేపట్టగలిగే సమయం మాకు ఆశీర్వకరంగా ఉంచండి. కావలసిన లేఖన భాగము దయచేయండి. రొట్టె విరుచుట, రొట్టె అందించుటలో నేను ప్రభా ఆ పరిచర్య కూడా మాకు ఆశీర్వకరంగా ఉంచండి. నేను మరి కానుకల మరి చివరి వర్తమానం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని ప్రోత్సహించి ధైర్యపరిచి బలపరచవలసిందిగా, ఇంకా రక్షణకు వెలుపట దూరంగా ఉన్న ప్రజలు సమీపస్తులుగా ఉండడానికి కృప చూపండి. నిలబడే మీ దాసుని మీరు వాడుకొని అభిషేకించండి. కానుకల పరిచర్యలో కూడా కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు మీ గుమ్మములలో ప్రవేశించగలిగే ధన్యత, మందిర సమృద్ధి, మందిర అక్కర కొరకు నీ ప్రజలు నేను వారి గుప్పెళ్ళు విప్పి నేను ఇచ్చే కానుకలను బట్టి కూడా మీకు వందనాలు. వారికి ఇచ్చిన మంచి మనసు కొరకే తెస్తున్నాము. నేను ఈ రీతిగా హెబ్రోన్ ఆనుకొని ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిచర్యలన్నిటిని బట్టి మీకు వందనాలు. ఈ చిన్న మందపక్షం కూడా మీ కనికరమును కోరుతూ మీ రక్త ప్రోక్షణలో ఈ సమయాన్ని మీకు అప్పచెప్పుకుంటూ ఘనత, మహిమ, ప్రభావము మీకే ఆరోపిస్తూ లైవ్ ద్వారా కూడా నేను సియోను కుటుంబం వెలుపటి వారు నాయన ఆయా సమయాల్లో ప్రభా ప్రస్తుతం తదుపరి సమయంలో కూడా ఎవరైనా లైవ్ చూస్తున్నాను ఈ బిడ్డలను కూడా వారిని కూడా మీరు హృదయాలు తెరవండి. నేను మహిమ కొరకై వాడబడానికి సహాయపడండి. మా ప్రభును ప్రియ రక్షకుడును యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రజలందరికీ రండి పాటలు పాడుకుందాం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అనే పాట కలిసి పాడుకుందాం. సియోను గీతాల్లో ఉంటుంది ఆ పాట, తీయండి. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. పాట సంఖ్య చూడండి. పాట సంఖ్య 198, పాట సంఖ్య 198. మరొక పాటల పుస్తకంలో పాట సంఖ్య 760 మరొక పాటల పుస్తకంలో నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. కీర్తన 146 కీర్తనల ద్వారా వ్రాయబడిన పాట.
Hallelujah.
పాడేదా నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. శ్రీముద్ర పాఠ పుస్తకం నుంచి పాఠ సంఖ్య 192, కొత్త పాఠ పుస్తకంలో పాఠ సంఖ్య 192, మరొక పాఠ పుస్తకంలో 190, మరొక పాఠ పుస్తకంలో 779, పాత పాఠ పుస్తకంలో పాఠ సంఖ్య 779, 190 మరొక పాఠ పుస్తకంలో. పల్లవి చరణం పడుకుందాం.
దేవా నిన్ను నే దర్శించుటకై శుద్ధ హృదయాభిషాదు దేవా నిన్ను నే దర్శించుటకై నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును నీ కన్నిధి ఆనందమును దేవా కృపతో నేను కలిగితిని నీ కన్నిధి ఆనందమును దేవా కృపతో నేను కలిగితిని నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవే శరణ్యమే దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు పాట సంఖ్య 178 పాట సంఖ్య కొత్త పాఠ పుస్తకంలో పాట సంఖ్య 178 176 మరొక పాఠ పుస్తకంలో పాట సంఖ్య 176 మరొక పాఠ పుస్తకంలో 703 పాత పాఠ పుస్తకంలో పాఠ సంఖ్య 703 పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతిశ్రేష్ఠ ఇవిని ఈ భూమి యందు చెప్పన శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. పాట పూర్తిగా పాడుకుందాం. ప్రభువా నీ నుండి
బైబిల్ పనులు పాడదాం. పరిశుద్ధ గ్రంథాల చేతబట్టి వరుసలో చక్కగా ఉండాలా. వీలున్నంత మట్టుకు వరుసగా మధ్య ఎక్కువ ఖాళీ ఉంచొద్దు, సాధ్యమంత మటుకు దగ్గరగానే ఉండాలి. అలాగని మరి మీద పడిపోకూడదు, చక్కగా ఉండాలి. ఇంకా వచ్చేవారు ఉంటారు. మరి అసలు నిలబెట్టి పాట పాడించాలనుకున్నాను కానీ ఇంకా ఎక్కువ మంది రాలేదు. దేవుని చేత అయితే బలవర్తనం వినే ముందు అందరూ ఒకసారి నిలబడి చక్కగా వరుసలు సర్దుకున్నప్పుడు క్రమంగా కూర్చుందాం. మనం ఎప్పుడు మందిరానికి వచ్చి కూర్చున్నా ఒక వరుసగా ఒక క్రమంలో కూర్చోవాలా. ముందు వచ్చిన వారు నా పక్కన వెళ్ళి కూర్చోవాలా. నీ ఇష్టానుసారంగా వెనక ముందు కూర్చోకూడదు. కాబట్టి దయతో దేవునింటిలో ఆ క్రమమును కలిగిన వారిగా దేవుడు సంతోషపరచాలా. అది మనం క్రమంగా ఉండటం ద్వారా దేవుడు ఆనందిస్తాడు. నా బిడ్డలు క్రమము కలిగిన వారు, అక్రమస్తులు కారు,
కాబట్టి ఆ రీతిగా దయతో ప్రతి విషయంలో దేవుని భయము కలిగి ఉందాం. ఎక్కువగా మాట్లాడడం, పక్కవారితో మరి తిరగడం, అటు ఇటు తిరగడం, చిన్నపిల్లలతో ముద్దులు పెట్టుకోవడం, ఆటలాడడం, ఇలాంటివి జరగకూడదు దేవుని మందిరంలో. ఆ ముద్దులు, ఆ ప్రేమాన్ని కూడా మన ఇళ్ళ దగ్గర దేవుని ఇంట్లో ఆ పిల్లలు చక్కగా క్రమంగా ఉంచుకోవాలి. తల్లులు, చిన్న బిడ్డలు కలిగిన తల్లులు చివరి వరుసలో కూర్చోవాలా. ఎందుకంటే ఆ పిల్లలకు కాస్త అవసరం వచ్చినప్పుడు కాస్త మరి వారికి సదుపాయం చేయాలి. కాబట్టి మొట్టమొదటి ఇప్పుడు కూడా యవ్వన బిడ్డలు వాక్యాన్ని చదివేవారు, చక్కగా పెద్దలైన వారు కాస్త వెనక అలాగా ఒక ఆర్డర్గా దేవుని ఇంట్లో కూర్చోవాలి. కూర్చునేటప్పుడు కూడా చాలా సంతోషం. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని బైబిల్ పనులు నాడదాం. ప్రతి దినము దేవుని వాక్యము చదవాలా. చదవగలిగిన వారు, చదువులేని వారు ఏం చేయలేవు. నువ్వు చదువు వచ్చి నీకు ఇప్పుడు 10 గంటలు దాటింది, ఉదయం 6 గంటలకు 5 గంటలకు లేస్తున్నావు, ఒక 10-15 నిమిషాలు దేవుని వాక్యం చదవకుండా దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ బైబిల్ పలవపాడమంటే బైబిల్ ఎత్తి పాడేయడం, మరి అది దేవునికి అవమానం. అది నువ్వు చేయని పని నువ్వు పరోక్షంగా ఒప్పుకొని దేవుణ్ణి మహింపరచలేవు. అలా పాడాల. బైబిల్ పనులు ఎప్పుడు పాడుకుంటాం? మనం చదవగలిగినప్పుడు సంతోషంతో ఉదయం లేచిన వెంటనే మన పనులను చక్కపరుచుకొని దేవుని వాక్యం దగ్గర రావాలా. వాక్యం చదివిన వారు సంతోషంతో బైబిల్ పనులు పాడాలా. అనుదినము పఠించిన ప్రేమతో నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read, you keep reading. If you help, you all the day. Oh, the best book to read is the Bible. ప్రార్థన చేద్దాం. ప్రభు శ్యామ కొరకు ఈ 4వ నెల చివరి వారం దేవుడు మనల్ని దాచి కాపాడుతూ వచ్చారు. ఈ వారంలో కూడా దేవుని ఆరాధించడానికి వస్తున్నాము. ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన విశిష్టతను మనం గుర్తెరుగుతూ, దేవా నాతో మాట్లాడండి ప్రభా, నేను ఆరాధించాలా, ఏ విషయాలతో నేను మిమ్మల్ని ఆరాధించాలో మీ దాసుని ద్వారా నాతో మాట్లాడండి ప్రభా. మీరేమై ఉన్నారు? ఆరాధించాలంటే ఆయన మనం ఎరిగి ఉండాలా. మనం ఆయనను ఎలాంటి వారో ఎరిగి ఉంటేనే కానీ ఆయన గొప్పతనాన్ని మనం చాటలేం. ఆ రీతిగా చేరువచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడమని నిలబడిన దాసును వాడుకున్నట్లుగా తోటాడ స్వాతి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తుంది. ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడా ప్రభా, మరి గడిచిన ఈ నెల అంతట్లోనూ ప్రభా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి ప్రభా, ఈ నెలలో చివరి ప్రభుదినం ప్రభా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నిన్ను ఘనపరిచే ధన్యత ప్రభా నా బ్రతుకులో నాకు అనుగ్రహించినందుకు నీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడా, అలాగే ప్రభా ఇప్పటి వరకు పాడుకున్న పాటల ద్వారా ప్రభా మా మధ్యలో ప్రభా మీరున్నారు తండ్రి. అలాగే ప్రభా దైవదాసుని నిలబడి ప్రభా ఏ లేఖనం అయితే మాతో మాట్లాడుచున్నారో ప్రభా ఆ లేఖనములు ప్రభా మేము విని గ్రహించుకోవడానికి ప్రభా మంచి కృపా కాపుదలు మాకు దయచేస్తూ వస్తారని ప్రభా, ప్రార్థన మొదటి నుంచి చివరి వరకు నీ మహిమకరంగా జరిగించుకుంటారని ఈ చిన్న దేన స్తుతి ప్రార్థన నీ బంగారు పాదాల చెంత పెట్టి అది మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. ప్రభుని ఆరాధించడానికి పూర్వము దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం.
మాన్యువల్ ప్రింటెడ్ బైబిల్లో 241వ పేజీ. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రభు సాయం కొరకై. ప్రేమ కలిగిన మా తండ్రి, జోము కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రములు. చదవబడిన వాక్య భాగం మా వీనికిలో దీవించి ఆశీర్వదించము. దేవ, మిమ్మల్ని ఆరాధించిన కొరకే మా హృదయములను తెప్పరిల్ల చేయమని వేడుకుంటున్నాం. దేవ, మీ సహాయతను కోరుకుంటున్నాం. నాతో మాతో మీరు మాట్లాడును. మీ ఉద్దేశములు, మీ తలంపులు గ్రహించడం కొరకై జ్ఞాపకం చేసుకొనండి. చేరి వచ్చిన నీ బిడ్డలను బట్టి వందనాలు. ఇంకా నువ్వు రావాల్సిన బిడ్డల విషయాలు కనికరాన్ని కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దాని బిడ్డలారా, ఈ మాటను మనము చాలాసార్లు చదివి ఉంటాం. యోహాను, యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి యోహాను గారు రాస్తున్నటువంటి మాట ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఈయన దేని గురించి ఈ మాట రాస్తున్నాడు అని అంటే, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు పలుకుతున్నటువంటి మాట, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఎవరు చెప్పారు ఈ మాటని? సింహాసనాసీనుడైన వాడు. ఏమిటి సింహాసనాసీనుడైన వాడంటే, ఇక్కడ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి గురించి చెప్పబడుతోంది. 21వ అధ్యాయము 1వ వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ప్రియులరా, ఇక్కడ యోహాను భక్తుడు తాను దర్శనంలో చూచినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి ఆకాశము మొదటి భూమి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనము ఉంటున్నటువంటి, జీవిస్తున్నటువంటి, చూస్తున్నటువంటి ఆకాశము, చూస్తున్నటువంటి భూమి ఇది గతించిపోయేటటువంటిది. సముద్రం ఉండదు. ఇప్పుడు మనం ఉన్నటువంటి అన్నీ కూడా గతించిపోతాయి. ఈ భూమి మీద మనము కూర్చుకునేవన్నీ కూడా, సంపాదించుకున్నటువంటి అన్ని కూడా ఒకానొక రోజున ఇవన్నీ కూడా తృణప్రాయంగా అన్నీ కూడా మనం పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఏది శాశ్వతమైనది అని అంటే, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, పరిశుద్ధ పట్టణము యెరూషలేము, ఇది శాశ్వతమైనది. దేవుని రాజ్యము శాశ్వతమైనది. ప్రియులరా, ఇక్కడ యెరూషలేం పట్టణం అనగా దేవుని రాజ్యమునకు సూచనగా ఉంది. ఆ దేవుని రాజ్యం ఎలా ఉంటుందో అక్కడ చెప్తూ ఉంటున్నాడు. ఎలా ఉంటుందంటే, అక్కడ దేవుడు తన ప్రజలతో ఉంటాడంట. దేవుడు వారికి తోడై ఉండెను. వారి 4వ వచనంలో రాయబడి ఉంది, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి ఒక గొప్ప స్వరము చెప్పుట వెంటిని. ప్రియులారా, ఈ లోకంలో మనము అనుభవించేటటువంటి దుఃఖము, సుఖము, శ్రమ, ఏడ్పు, ప్రియులారా, ఇవన్నీ కూడా ఇక ఉండవు. మరణము కానీ ఇంకా ఏమి కూడా ఉండవు. ఎక్కడ ఉండవు? పరలోక రాజ్యంలో ఉండవు. దేవుని రాజ్యంలో ఇవేవి కూడా ఉండవు. ప్రియులారా, ఒక మనిషి పుట్టుక కానీ, మరణించడం కానీ, ఏడవడం కానీ, దుఃఖపడడం కానీ, బాధపడడం కానీ ఇవేవి కూడా ఉండవు. అది శాశ్వతమైనటువంటి రాజ్యం, అది శాశ్వతమైన పట్టణం. అది ఆ పట్టణంలో ఉండడం కొరకే దేవుడి లోకంలో మనల్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఆ పట్టణంలో ఉండాలంటే ఏమి చేయబడాలి అంటే 5వ వచనంలో చెప్పబడుతోంది, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. అదండి. కాబట్టి దేవుడు ఆ నూతనమైనటువంటి ఆకాశము, నూతనమైనటువంటి ఆ పట్టణంలో దేవుడు మనలందరినీ ఉంచుట కొరకై దేవుడు సమస్తాన్ని కూడా ఏం చేస్తున్నాడంట? నూతన పరుస్తూ ఉన్నాడు. సమస్తాన్ని కొత్తదిగా చేస్తూ ఉన్నాడు.
అది ఎక్కడి నుంచి దేవుడు ప్రారంభించాడంటే ఈ లోకంలో నుండే దేవుడు దాన్ని ప్రారంభించాడు. ఈ లోకంలో నుండే సమస్తమును నూతన పరచడం దేవుడు ప్రారంభిస్తూ వచ్చాడు. మనం పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పరిశుద్ధంగా ఉందాం, అక్కడ నీతిగా జీవిద్దాం అని చేసి కొంతమంది తలుస్తారు. ప్రియులరా, ఎవరు ఏ వ్యక్తి కూడా ఈ భూమి మీద దేవుని వెంబడించకుండా, ప్రభుని అంగీకరించకుండా, రక్షించబడకుండా, మారు మనసు పొందకుండా, ఈ లోకంలో ప్రభుతో సహవాసం లేకుండా ఆ వ్యక్తి దేవుని యొక్క నిత్య రాజ్యంలోనికి ప్రవేశింపలేడు. దేవుని యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే అందరము కూడా మారు మనసు పొందవలసిన వారమై ఉన్నాం. అందరము కూడా రక్షించబడవలసిన వారమై ఉన్నాం. అందరూ కూడా ప్రియులారా మన పాపం నుండి విమోచింపబడవలసినటువంటి వారమై ఉన్నాం. గనుక దేవుడు నూతన పరచాలి అని ఒక గొప్ప ఆలోచనను దేవుడు చేస్తూ వచ్చాడు. ఆ క్రమంలో ప్రియులారా దేవుడు మానవులైన అన్నటువంటి మన పట్ల దేవుడు ఒక ప్లాన్, ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన నూతన పరచాలని చేసి కోరుకుంటూ వచ్చినాడు. ఈ లోకంలో ఆయన చూచినప్పుడు మానవుడు పూర్తిగా పాడైపోతూ వచ్చినాడు. మానవుడు పాపము చేత ఏడవబడి డాగు, మచ్చ, ఈ యొక్క రోగము అన్నిటినీ కూడా తగిలించుకొని తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, పాడు చేసుకున్నాడు, అంతా కూడా చీకటిమయం చేసుకున్నాడు, నెమ్మది లేనటువంటి జీవితాన్ని తెచ్చుకున్నాడు. ప్రియులారా, మానవుడు పుట్టిన తోడు నుండి ఆదాము నుండి కూడా పాపం చేయడం ప్రారంభించినాడు. ప్రియులారా, ఆ పాపము ఏమైందంటే ఒకరి తర్వాత ఒకరికి సంక్రమిస్తూ వచ్చింది. ఆదాము తర్వాత హవ్వ, తర్వాత కయ్యను, తర్వాత అతని పిల్లలు హేబేలు, తర్వాత పిల్లలు ఒకరి తర్వాత ఒకరు షేతు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ప్రియులారా, మన పితరులు ఎవరైతే బైబిల్ గ్రంథంలో రాయబడ్డారో అందరూ కూడా పాపం అన్నటువంటిది ఏలుతూ వచ్చింది. అయితే కొన్ని దినాలకి మానవుడు అనుకున్నాడు, ఈ పాపం పోవాలంటే నేను కొంత పరిష్కృతి చేయాలి, ఈ పాపం నుండి తప్పించబడాలంటే నాలో కొంత మార్పు రావాలి. ఆ కొంత మార్పు రావడం కోసం మానవుడు కొన్ని చట్టాలు పెట్టుకున్నాడు, కొన్ని రకాలైనటువంటి కొత్త పరిణామాలు తాను ఏర్పాటు చేసుకున్నాడు సొంతంగా. దానినే మతం అని చెప్పి అంటారు. ప్రియులారా, మనిషి యొక్క మతి నుండి వచ్చినటువంటిది మతము. ఈ మతం అన్నటువంటిది ఏమి బోధిస్తూ వచ్చింది? మానవుడు ఏం బోధిస్తూ వచ్చాడంటే నీవు మంచిని చేయి, పాపం చేయవద్దు, మంచిని చేయి అని చెప్తూ వచ్చింది ప్రతి మతం కూడా. యేసు ప్రభు వారికి ముందు చాలా మతాలు ఉన్నాయి, యేసు ప్రభు వారికి తర్వాత కూడా చాలా మతాలు వచ్చినాయి. ప్రియులారా, ఈ మతాలన్నీ బోధించినటువంటి ఏమిటంటే నీవు తప్పుడు పనులు చేయొద్దు, మంచి పనిని చేయి, దాన ధర్మాలు చేయి, వస్త్రదానం చేయి, భూదానం చేయి, అన్నదానం చేయి, గోదానం చేయి. ఇవే ఈ లోకానికి వారు ప్రకటిస్తూ వచ్చారు. చివరికి ఇవేవి కూడా మనిషిని తన యొక్క పాపాల నుంచి వేరు చేయలేకపోయినాయి. ఒక వ్యక్తి తాను మంచి చేయాలనుకుంటున్నాడు కానీ మంచి చేయలేకపోతున్నాడు. పౌలు గారు అంటాడు కదా రోమపత్రిక 7వ అధ్యాయంలో, మంచిని చెయ్యాలి అన్న కోరిక నాలో ఉంది కానీ నేను మంచిని చేయలేకపోతున్నాను. నాలో ఉన్నటువంటి పాపము దీనికి కారణం, మంచిని చేయలేకపోతున్నాను. కాబట్టి ప్రభువా, నన్ను ఎవడు ఈ మరణమునకు లోనైనటువంటి ఈ యొక్క శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడో, ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి నుంచి నన్ను ఎవడు విడిపించగలడో. పౌలు గారు రోమపత్రిక 7వ అధ్యాయంలో ఈ మాటను రాశాడు. ప్రియులారా, మనిషి పైకి చక్కగా ఉంటాడు, దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు, వస్త్రదానం చేయడం మొదలుపెట్టాడు, దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. వాటి ద్వారా ఏమనుకున్నాడంటే మానవుడు నాకు పుణ్యం కలిసి వస్తుందేమని అనుకున్నాడు. ఇప్పటికీ కూడా చాలామంది మన సహోదరులు వాటిని చేస్తూ ఉంటారు. ఏదైనా పండగ వచ్చినప్పుడు, ఏదైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం జరిగినప్పుడు అనేక మందికి అన్నదానం చేయడం, ప్రియులారా కొంతమంది ఏటేటా వస్త్రాలు పంచిపెట్టడం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నారంటే మతం యొక్క విధానంలో నుంచి వచ్చినటువంటి ఇవన్నీ కూడా తప్పేం కాదు, చెడ్డమేం కాదు. కానీ ఇవేవి కూడా మనిషిని పాపము నుండి వేరు చేయలేవు. అది గమనించాల్సిన విషయం. ఇవేవి కూడా మనిషి యొక్క పాపము నుండి అతన్ని ఎడబాపలేవు, రక్షించలేవు. మానవుడు ఇవన్నీ ప్రయత్నం చేస్తూనే వచ్చాడు కానీ చివరికి ఓడిపోయాడు. ప్రియులారా, చివరికి నూతనత్వం ఎక్కడ కలిగింది అని అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా నూతనత్వం వచ్చింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చదువుతాం, చాలాసార్లు ఈ మాటను మనం చదువుతూ వచ్చాం. ప్రియులారా, మరొకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. ఏంటి సమస్తం క్రొత్తం అవడం? పేరు మార్చుకోవడం కాదు. అర్థమైందండి? నా పేరు ఒకప్పుడు వీర వెంకట సత్యనారాయణ మూర్తి, ఏమండి అది సతీష్ బాబుగా మారింది. అది పేరు మార్చుకోవడం కాదు. ఇంకేం మార్చుకోవడం? చాలామంది అనుకుంటారు ఒకప్పుడు నేను ఒక పుస్తకాన్ని చదివేవాడిని, ఇప్పుడు ఈ పుస్తకాన్ని చదువుతున్నాను కదా, బుక్ మార్చుకున్నాను. బుక్ మార్చుకోవడం కాదు, బుక్ మార్చుకోవడం కాదు నూతనత్వం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెనంటే నీ పేరు మార్చుకోవడం కాదు, బట్టలు మార్చుకోవడం కాదు. అర్థమైందా? పైన ఉన్నటువంటి పుస్తకాలు మార్చుకోవడం కాదు. ఇవేవి కూడా నీ జీవితాన్ని ప్రభావితం చేయలేవు, నీలో నూతనత్వాన్ని తీసుకురాలేవు. నూతనత్వాన్ని తీసుకుని వచ్చేవాడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే నిత్యము అనుదినము మనలనైనా నూతన పరచాలని కోరుకుంటున్నాడు. నిత్యము ప్రతిదినము ఆయన మనల్ని నూతన పరచాలని కోరుకుంటున్నాడు. ఆ నూతన పరచడం కూడా ఎలాగుండాలంటే ప్రియులరా, దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. చెప్పమంటారా? ఏంటా నూతనత్వం అంటే? దేవుడు ఒక్కసారి మాత్రమే నూతనత్వం చేస్తాడు, ప్రతిదినం నూతనత్వం చేయడు. చూడండి, చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 28వ వచనం. 7:28 చివరి భాగము. అనగా ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. యేసుప్రభువారు మనలను క్రొత్త వారిగా చేయడం కోసం, మనలను నూతనమైన వారిగా చేయడం కోసం ఆయన ఎన్నిసార్లు చనిపోయాడు? ఒక్కసారి చనిపోయాడు. హెబ్రీ పత్రిక ఇంకా చూద్దాం, చూడండి. 9వ అధ్యాయము 12వ వచనం. 9వ అధ్యాయం 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో, ఒక్కసారే వన్ టైం ఆయన శిలువ మరణము ఎక్కుట ద్వారా, ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మనం అందరము కూడా ఏమైపోయామంటే ప్రియులారా, నూతన పరచబడ్డాం. అందరము కూడా ఎన్ని విధాలుగా నూతన పరచబడ్డామంటే 7 విధాలుగా నూతన పరచబడ్డాం. 7 విధాలుగా. ఏంటా 7 రకాలు అంటే, ఒకటి నూతన హృదయమును దేవుడు మనకి ఇచ్చినాడు. ఏమిచ్చినాడు చెప్పండి? నూతన హృదయమును. రెండవదిగా ఏమిచ్చినాడు మనకు? నూతన మనస్సును ఇచ్చినాడు, నూతన మనస్సు. మూడవదిగా ఏమిచ్చినాడు దేవుడు మనకి? నూతన స్వభావమునిచ్చినాడు. నాలుగవదిగా దేవుడు ఏమిచ్చినాడు? నూతన జీవమునిచ్చినాడు. ఐదవదిగా దేవుడు ఏమిచ్చినాడు? నూతన చిత్తవృత్తినిచ్చినాడు. ఆరవదిగా దేవుడు ఏమిచ్చినాడు? నూతన పురుషుడిగా ఉండడానికి ఇచ్చినాడు. చివరిగా ప్రియులారా, ఆయన మనకు నూతన మార్గమును ఆయన మన కొరకు ఇచ్చినాడు. 7 విధాలుగా దేవుడు మనలను నూతన పరచడం కొరకు ఆయన బైబిల్ గ్రంథంలో 7 మార్గాల ద్వారా దేవుడు మన జీవితాన్ని నూతన పరచాలని చేసి కోరుకున్నాడు. ఈ 7 చేయడానికి దేవుడు 7 సార్లు చనిపోలేదు. ప్రియులారా, దయచేసి గమనించండి. 7 సార్లు చనిపోలేదు. ఈ 7 ఇవ్వడానికి యేసుప్రభువారు 7 సార్లు సిలువ ఎక్కలేదు. అన్న వీటన్నిటి కొరకు, ప్రజలందరి పాపముల కొరకు ఆయన ఒక్కసారే సిలువెక్కాడంతే. ఆయన ఒక్కసారే సిలువెక్కడం ద్వారా, ఆయన మరణించడం ద్వారా సమస్త మానవాళికి ఏం కలిగిందంటే పాప క్షమాపణ కలిగింది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
2వ అధ్యాయము 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపముల కొరకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఓన్లీ కేవలము చర్చిలో కూర్చుని ఆరాధన చేస్తున్నటువంటి మనకు మాత్రమే ఆయన రక్షకుడు కాదు. అర్థమైందా? ఓన్లీ ప్రభుని నమ్ముకున్నటువంటి వారి కొరకు మాత్రమే ఆయన రక్షకుడు కాదు. లేదంటే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు హనోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే వంటి వారి కొరకు మాత్రమే ఆయన రక్షకుడు కాదు. ఆయన ఎవరికి రక్షకుడు అంటే సర్వలోకమునకు రక్షకుడైన, సర్వలోకమునకు అనగా మనం మాత్రమే కాదు, బయట ఉన్నటువంటి వారికి కూడా ఆయన ఎవరు? రక్షకుడు. అనగా రక్షించబడినటువంటి మనకు రక్షకుడే, రక్షించబడనటువంటి వారికి కూడా ఆయన రక్షకుడే. అలాగే భవిష్యత్తులో మన పిల్లలు పుడితే వారికి కూడా ఆయన ఎవరు? రక్షకుడే. అలాగే గతంలో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వారికి కూడా రక్షకుడే. అందరినీ రక్షించడం కొరకు, అందరి కొరకు సిలువలో ఒక్కసారి ఆయన ఏమయ్యాడు? అందరి పాపాల కొరకు ఒక్కసారి సిలువలో మరణించాడు. ప్రియులారా, అందుకనే యేసు ప్రభువు వారి సిలువలో ఒక మాట పలికాడు. ఏంట మాట అంటే, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభువు ఆ సమయంలో ఎలా చేయబడ్డారంటే ఆయన పాపముగా చేయబడ్డాడు. సర్వ మానవాళి యొక్క పాపములు ఆయన మీద మోపబడ్డాయి. సర్వ మానవాళి కొరకు ఆయన బలి అయిపోయినాడు. బలి పశువుగా సిలువలో ఆయన భరించినాడు. అందరి పాపాలు, నా పాపము, మీ పాపాలు, బయట ఉన్న వారి పాపాలు, పుట్టబోయే పిల్లల పాపాలు, అమెరికా దేశంలో ఉన్న పిల్లల యొక్క పాపాలు, అందరి యొక్క, అన్ని దేశాల యొక్క పాపాలు యేసు ప్రభువారి మీద ఏమైనా ఆయన మోసాడు. ప్రియులారా, సిలువలో ఆయన మోయడం ద్వారా పాపము కలిగిన వ్యక్తి దేవుని ఏం చేయలేడు? చెప్పండి. పాపం కలిగిన వ్యక్తి ఏం చేయలేడు? దేవుణ్ణి చేరుకోలేడు. అందుకనే దేవుడు ఆయన చేయని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. అర్థమైందా? అందరి పాపాలు ఎప్పుడైతే ఆయన మీద మోపబడ్డాయో ఆయన పాపిగా చేయబడ్డాడు. పాపముగా చేయబడెను అని రాయబడి ఉంటుంది. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చివరి మాటలో రాయబడి ఉంటుంది. ఏమనంటే, ఆయన మన పాపముల కొరకు పాపముగా చేయబడెను. పాపముగా అయిపోయినాడు. ఆయనే పాపము. యేసు ప్రభువారు పాపిగా మారిపోయాడు. ప్రియులారా, అందుకనే యేసు ప్రభువారిని తండ్రి ఏం చేశాడు? చెయ్యి విడిచిపెట్టాడు. అందుకని యేసు ప్రభువారు అన్నారు, నా దేవా నా దేవా నీవు నన్నెందుకు? ఒక పాపములో ఉన్న వ్యక్తికి బాగా తెలుస్తుంది. ఏం తెలుస్తుంది చెప్పనా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అన్న విషయం. గత వారం వచ్చినప్పుడు మీకు ఒక మాట చెప్పాను. పాపంలో ఉన్న వ్యక్తికి, కాకినాడలో కానీ చెప్పాను, పాపంలో ఉన్న వ్యక్తికి నేను పాపం చేస్తున్నాను విషయం తెలీదు. అర్థమైందండి? కానీ పాపంలో మునిగిపోయి అందులో నరక యాతన అనుభవిస్తూ ఉన్నప్పుడు, తను బాధపడుతూ ఉన్నప్పుడు, కష్టాన్ని అనుభవిస్తున్నా, అప్పుడు తెలుస్తుంది. ఏమనంటే, నేనే ఎక్కడున్నాను? పాపములో ఉన్నాను. అలాగే యేసు ప్రభువారు నేను పాపములో ఉన్నాను, నేను పాపముగా చేయబడ్డానన్న విషయం యేసు ప్రభువారికి తెలిసింది. ప్రియులారా, అందుకని ఆయన మనందరి పాపముల కొరకు ఒక్కసారే మరణించాడు. ఇంకా రాయబడి చూడండి 9వ అధ్యాయం 28వ వచనం. 9:28 హెబ్రీ పత్రిక 9:28. అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మొదటిసారి ఆయన పాపిగా మానవుడిగా లోకానికి వచ్చాడు. ఈసారి రెండోసారి రాబోతున్నప్పుడు ఆయన పాపం లేకుండా వస్తాడు, పరిశుద్ధుడిగా వస్తాడు. ఎవరి కొరకు పరిశుద్ధుడిగా వస్తాడంటే, ఈ లోకంలో ఎవరైతే పరిశుద్ధులుగా జీవించారో వారి కొరకు. అది ఎవరైతే ఆయన రక్తము చేత కడగబడ్డారో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే రక్షించబడ్డారో వారు ఇప్పుడు పరిశుద్ధులుగా ఉన్నారో భూమి మీద. మన వంటి వారి కొరకు ఆయన రెండోసారి పరిశుద్ధుడిగా. మొదటిసారి ఆయన పాపిగా ఎందుకు వచ్చాడంటే, మనమందరము పాపులము కాబట్టి పాపులను రక్షించడానికి ఆయన కూడా పాపి యొక్క అవతారము
మార్పులోనికి వచ్చాడు, అవతారం ఎత్తినాడు ప్రియులారా. గనుక ఆయన ఒక్కసారి మరణించినాడు. అయితే మనం ఏం చేస్తుంటామంటే ఒక ఆలోచన చేస్తున్నాం, మనందరూ ఒక ఆలోచన ఉంటుంది. ఏంటి ఆలోచన అంటే, ప్రభా నువ్వు నన్ను మార్చు, నువ్వు నన్ను కడుగు, నన్ను నూతనమైన వ్యక్తిగా చేయి, నా బుద్ధిని మార్చు, నన్ను కడగంటే దేవుడు ఎప్పుడు కడగడు. నువ్వు 100 సంవత్సరాలు బతుకున్నంత వరకు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను ఎప్పుడు కడగడు. ఎందుకు కడగడంటే నీవు ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. ఆయన నిన్ను ఆల్రెడీ కడిగాడు, ఆయన నిన్ను కడిగాడు. అది నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఇంకేం చేస్తున్నావు అంటే, నన్ను కడుగు ప్రభు, నన్ను కడుగు, నాకు ఇంకా సహాయం చేయని చేసి అన్నాడు. ఇంకా ప్రభు ఈ లోకానికి రాడైనా, ప్రభు ఇంకా ఈ లోకానికి రాడు, మరలా మన కోసం ఆయన చనిపోడు. ఆల్రెడీ ఆయన చనిపోయాడు, చనిపోయి ఇప్పుడు మనలను నూతన పరుస్తూ ఉన్నాడు. ఎలా నూతన పరుస్తున్నాడంటే, ఆయన మనకు 5 శ్రేష్టమైనటువంటి గాడ్స్ని ఇచ్చినాడు ప్రియులారా. గాడ్, సెక్యూరిటీ గార్డ్ అంటారు చూడండి. పెద్ద పెద్ద ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ఉంటారు చూడండి, నాయకులు వెనకాల ఉంటారు. బ్లాక్ బెల్ట్ ఉన్నటువంటి కమాండోస్ ఉంటారు చూడండి, వాళ్ళకి సెక్యూరిటీ ఉంటారు చూడండి. అలాగా దేవుడు మనకి 5గురిని ఇచ్చినాడు. ఈ 5గురు ఎవరంటే చూడండి, వీళ్ళ గురించి యాకోబు ఏం చెప్తున్నాడో. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, 17-18 వచనాలు. 17-18 వచనాలు. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కన్నెను చేసిన కాదండి, కన్నెను. ప్రైజ్ లార్డ్ ప్రియులారా, చాలా అద్భుతమైనటువంటి మాట అక్కడ రాయబడింది. మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు. ఎలా ఉండాలంటే, మనము బెస్ట్గా ఉండాలంట. ఎలా ఉండాలంటే, మనం నూతన పరచబడిన వారిలో బెస్ట్గా ఉండాలంట. ఆయన రక్షించుకున్నటువంటి వారిలో మనము శ్రేష్టమైన వారిగా ఉండాలంట, గొప్పవారిగా ఉండాలంట. అందుకనే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే, నూతన పరచడానికి మనకి 5 వరాలను ఇచ్చినాడు ప్రియులారు. వరాలు ఇక్కడ బైబిల్లో ఏం చెప్పబడిందంటే, శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును. 5 వరాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటా 5 వరాల్లో? ఈ 5 వరాలను బట్టి ప్రభుని ఆరాధన చేద్దాం. ఈ 5 లేకపోతే మనము నూతనంగా ఉండలేం. ఈ 5 లేకపోతే మనము పరలోక రాజ్యాన్ని చేరుకోలేం. ఈ 5 లేకపోతే ఈ లోకంలో మనము పరిశుద్ధంగా జీవించలేం, దేవుని కొరకు రోషంగా జీవించలేం. ఈ 5 లేకపోతే దేవుడు కోరినట్టుగా మనం ఉండలేం. ఆయన వచ్చినప్పుడు ప్రభువా నేనున్నాను అని చెప్పలేం. ఈ 5టిని దేవుడు మన చుట్టూ పెట్టాడు. ఎవరైతే రక్షించబడ్డారో వారి చుట్టూ ఈ 5 కూడా దేవుడు సెక్యూరిటీగా పెట్టాడు ప్రియులారా. ఏంటి 5? అందులో మొట్టమొదటిది ప్రియులారా, దేవుని వాక్యము. మొట్టమొదటి ఏంటో తెలుసా? దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈవేంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యం ఏం చేస్తుందంటే, నిత్యము నిన్ను నన్ను కూడా ఏం చేస్తుంటుందంటే, కడుగుతూ ఉంటుంది, పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. మనం ఎక్కడైనా ఏదన్నా చిన్న తప్పు చేసినా వెంటనే లోపల మనకి ఒక గిల్టీ ఫీలింగ్ అన్నటువంటిది లోపల ప్రారంభమవుతుంది. దేవుడు తన దైవదాసుల ద్వారా, వాక్యం ద్వారా, వేరొకరి ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా దేవుడు మాట్లాడతాడు ప్రియులారా. ఇంక విచిత్రం చెప్పమంటారా, దేవుడు కుక్కల ద్వారా కూడా మాట్లాడతాడు. అర్థమైందా? జంతువుల ద్వారా కూడా నీతో నాతో మాట్లాడతాడు. జంతువుల ద్వారా, తాగుబోతు ద్వారా మాట్లాడతాడు దేవుడు. తాగుబోతు ద్వారా. ఒక రోజు నాతోటి దేవుడు తాగుబోతు ద్వారా మాట్లాడాడు. మా స్కూల్లోనే నేను సంథింగ్ దేవుని యొక్క వాక్యాన్ని ఏదో చదవట్లేదు, దేవుని యొక్క వాక్యాన్ని చదవడమో ప్రార్థన ఏదో తక్కువ చేయడం జరిగింది. చేస్తూ ఉంటే లోపల ఆల్రెడీ దేవుడు నాకు లోపల చెప్తున్నాడు. లోపల చెప్పినా సరే నేను దాన్ని వింటలేదు, పట్టించుకోలేనప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నా పక్కన ఒక అతను ఉన్నాడు. అతను తాగుబోతు, దేవుడు అంటే ఎరగనటువంటి వ్యక్తి. అతడు పండగ వచ్చినప్పుడు, వాళ్ళ యొక్క పండగ వచ్చినప్పుడు ఈ కోడి పందాలు గట్రా కాస్తూ ఉంటారు కదా,
కోడి పందాలు కాసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా వాటికి ముహూర్తాలు పెట్టుకుంటారు. అర్థమైందా మీకు? ముహూర్తాలు కూడా పెట్టుకుంటారు వాటికి చాలామంది. నాకు అప్పుడు దాకా తెలియదు, చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి కోడి పందాలకు కూడా ముహూర్తాలు పెట్టుకుంటారా? అదే మామూలుగా ఒక చెడ్డ పని. ఆ చెడ్డ పనికి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ ముహూర్తాలు పెట్టుకుంటున్నారు అని చేసి నేను లోపల నవ్వుతూ ఊరుకున్నాను. పైకి ఏమనలేదు. పైకి అనకపోతే అతడు ఉపవాసం ఉన్నాడు. ఆ రోజు ఏదో రోజు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు జస్ట్ ఎవరో కానీ వాళ్ళ ప్రసాదమే తీసుకుని వచ్చి అందరికి ఇస్తున్నారు. పిల్లలు తీసుకుని వస్తూ ఉంటే నేను మామూలుగా వద్దని చెప్పన్నాను. వద్దన్న తర్వాత అందరూ తీసుకున్నారు. నాతో పనిచేస్తున్న టీచర్స్ అందరూ తీసుకున్నారు. ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తి నాకు కూడా వద్దు అని చెప్పన్నాడు. అనగానే నాకు ఆశ్చర్యం కలిగింది. ఇతను హిందూ కదా, ఎందుకు వద్దంటున్నాడు అని అంటే వాళ్ళు తినరంట, అంత ఖచ్చితంగా ఉంటాడంట. అతడు ఒక పక్కన తాగుబోతుగా ఉన్నాడు, ఒక పక్కన లోకానుసారమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, దేవుడు అంటే తెలియని వ్యక్తిగా ఉన్నాడు. కానీ అతడు చేసేటటువంటి ఉపవాసము ఎంతో నిష్ఠగా చేస్తున్నాడు. ఎంత నిష్ఠగా చేస్తున్నాడంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని కూడా అతను ఏం చేయట్లేదు, ముట్టుకోవట్లేదు. ఎందుకు ముట్టుకోవట్లేదు అంటే నేను ఉపవాసం ఉన్నాను, ఉమ్ము కూడా మింగను, మంచినీళ్ళు కూడా తాగనని చేస్తున్నాడు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఒక అన్యుడు దేవుడంటే ఎరగనటువంటి వాడు, లోక సంబంధమైనటువంటి వ్యక్తి, ఒక త్రాగుబోతు ఎంత ఖచ్చితంగా ఉన్నాడో చూడు, ఎంత ఖచ్చితంగా ఉన్నాడు. మరి నువ్వు దేవుని బిడ్డవై ఉండి వాక్యాన్ని ఎరిగి ఉండి నీవు నీ క్రమాన్ని నువ్వు సరిగ్గా పాటించట్లేదేంటి అని దేవుడు స్పష్టంగా మాట్లాడు. చూసారు పిల్లరా, దేవుడు నీతో నాతో అనుకున్నప్పుడు సేవకుల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా చదువుతున్నప్పుడు మాట్లాడతాడు, ఇతరుల ద్వారా మాట్లాడతాడు, అన్యుల ద్వారా మాట్లాడతాడు, పశువులు కుక్కల ద్వారా జంతువుల ద్వారా మాట్లాడతాడు. బైబిల్ గ్రంథంలో గొప్ప ప్రవక్త బిలాంకి గాడిద ద్వారా మాట్లాడలేదా దేవుడు? జంతువుల ద్వారా మాట్లాడతాడు, తాగుబోతుల ద్వారా కూడా నీతో మాట్లాడతాడు. నువ్వు సరి చేసుకోవాలని దేవుని వాక్యము అనే గొప్ప అద్భుతమైనటువంటి వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులారా. ఎందుకో తెలుసా? ఈ వాక్యం ద్వారా నీవు ఏం చేసుకోవాలి, నూతన పరచుకోవాలి. దేవుడు వచ్చి మరలా నిన్ను నూతన పరచడు. ఆయన తను నూతన పరచడానికి కార్యాన్ని చేసేసాడు. ఆయన తన కార్యం చేశాడు, నీవు నూతన పరుచుకోవాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో 7 సార్లు రాయబడింది. ఏంటో ఒక మాట చెప్పమంటారా? మిమ్మును మీరే కట్టుకోండి, మిమ్మును మీరే పరిశుద్ధపరచుకోండి, మిమ్మును మీరే చెక్ చేసుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి, మిమ్మును మీరే అనే మాట 7 సార్లు రాయించాడు దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఎందుకో తెలుసా? దేవుడు వచ్చి మరలా నేను కూర్చుని దగ్గరుండి స్నానం చేయించడు. నువ్వు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు నీకు స్నానం చేస్తారు, నోట్లో అన్నం తినిపిస్తారు, బయటికి వెళ్తే దగ్గరుండి ఆడిపిస్తారు. ఇప్పుడు నువ్వు పెద్దవాడయ్యావు. నువ్వు పెద్దవాడైన తర్వాత మరలా నీ దగ్గరకు వచ్చి నిన్ను తల మించి నీళ్ళు పోస్తే నీరు కడగరు, దగ్గరుండి అన్నం తినిపించరు నీ తల్లిదండ్రులు. ఈరోజు మనం ఎవరమంటే యేసుక్రీస్తునందు నూతన సృష్టి, నూతనముగా చేయబడినటువంటి వారం. మనం చిన్నపిల్లలం కాదు. అందుకని కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. చదువుతారా ఒకసారి? చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 10వ వచనం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. కింద చూడండి, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలో. ఇప్పుడు మనం ఎవరో చెప్పండి? మనం పిల్లలం కాదు. పిల్లలు అయితే ఏం చేస్తారంటే ప్రతిదానికి కుళ్ళిపోతుంటారు, ప్రతిదానికి అసూయ పడుతూ ఉంటారు, ప్రతిదానికి ఇది నాది అనే స్వార్థం ఉంటుంది. పెద్దవాడు ఏం చేస్తాడంటే అందరినీ కలుపుకుంటూ పోతాడు, అందరితో చక్కగా మాట్లాడుకుంటూ పోతాడు, అందరినీ సరి చేసుకుంటూ అర్థం చేసుకుంటూ పోతాడు. పిల్లలకి అర్థం తెలియదు, వాళ్ళకి కష్ట సుఖాలు తెలియవు. పిల్లలకి వాళ్ళు అర్థం చేసుకోలేరు, వాళ్ళ పరిమితి తక్కువ. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఒకప్పుడు నేను పిల్లవాడిని, ఇప్పుడు నేను క్రీస్తునందు నూతన సృష్టి. ఇప్పుడు నేను పిల్లవాడిని కాదు, ఇప్పుడు నేను ఎవరిని? నేను పెద్దవాడిగా ఆలోచన చేస్తాను, దేవుని బిడ్డగా ఆలోచన చేస్తాను. ఎందుకంటే దేవుడు నాకు నూతన మనస్సునిచ్చాడు, నూతన హృదయాన్ని ఇచ్చాడు,
నూతన చిత్తవృత్తినిచ్చాడు, నూతన మార్గాన్ని ఇచ్చాడు, నూతనమైన జీవాన్ని ఇచ్చాడు ఇప్పుడు నాకు దేవుడు. ఇప్పుడు నేను ఇంకా చిన్నపిల్లవాడుగా ఆలోచన చేయనప్పుడు నేను ఇప్పుడు పెద్దవాడుగా నేను ఆలోచన చేస్తాను, ఉన్నతమైన వాడుగా నేను ఆలోచన చేస్తాను. ప్రియులరా, దేవుని వాక్యం నీకు అది నేర్పిస్తుంది, నీవు ఎలా పరిశుద్ధంగా ఉండాలో నేర్పిస్తుంది. చూడండి, కీర్తనల గ్రంథము 119, ఇది చూసుకుని రెండో దాంట్లోకి వెళ్దాం. కీర్తన 119, 130, 119, 130. వెలుగు కలుగును. అదండి, నీ వాక్యము వెల్లడొకటితోనే ఏం కలుగుతుందంట? వెలుగు. అది నీకు తెలివినిస్తుందంట. 101వ వచనం కూడా చూడండి, 101వ వచనం. నేను నీ వాక్యము అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. ప్రియులారా, వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది అంటే చెడుతనము నుండి మనలను పరిశుద్ధతలోనికి నడిపించేది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని దేవుడు మనకి ఎలాగిచ్చాడంటే ఈవిగా ఇచ్చాడు. ప్రియులారా, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. నూతన పరచబడడం కొరకు దేవుడు మనల్ని నూతన పరచడం కొరకు ఏమి ఇచ్చినాడు? దేవుని యొక్క వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం. అందుకని ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. చదవడం మాత్రమే కాదు, ఏం చేయాలి? ధ్యానించాలి. ధ్యానించడం మాత్రమే కాదు, ఏం చేయాలి? దాని ప్రకారంగా జీవించడానికి ప్రాక్టీస్ చేయాలి, ప్రయత్నము చేయాలి. రెండోదిగా చూద్దాం ప్రియులారా, రెండవ ఈవి దేవుడు మనకి ఇచ్చిన రెండో ఈవి ఏంటంటే ప్రార్థన. ఏమి ఇచ్చాడు ఏంటంటే దేవుడు మనకి? ప్రార్థన అనే పరలోకపు ఆశీర్వాదమును, ఈవిని దేవుడు మనకి ఇచ్చాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ప్రియులరా, మీ పాపములు ఒకరితో ఒకడు ఏం చేయాలట? ఒప్పుకో. నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే, నువ్వు ఒకవేళ ఎవరి దగ్గరైనా తప్పు చేస్తే ముందు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ఒప్పుకోవాలి. నువ్వు తప్పు చేస్తే అతని దగ్గరికి వెళ్ళి సరిచేయబడాలి, సరిచేసుకోవాలి. ఒక అన్యుడైనటువంటి వ్యక్తి తను సరి చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము ఎదుట అబీమెలెకు అనే రాజు ఆదికాండం 20వ అధ్యాయంలో తప్పు చేశాడు. తన భార్యను తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు తెలియక. వెంటనే దేవుడు అతనికి దర్శనంలో చెప్పాడు, అబీమెలెకు నువ్వు తప్పు చేయొద్దు అని అంటే, వెంటనే తన భార్యను తీసుకొచ్చి మరలా అబ్రహాంకి ఇచ్చి, నన్ను క్షమించు, నా కొరకు ప్రార్థన చేయని తను ఏం చేశాడు? ఒప్పుకొని సరి చేసుకున్నాడు. ఒప్పుకొని సరి చేసుకోవాలి. మనం ఎవరికి రుణం ఉండకూడదు. అర్థమైందండి? ఎవరిని అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకోకూడదు. తీసుకుంటేనంట అది ఏం చేస్తుందంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మొర్ర పెడుతుందంట. ప్రియులారా, ఒకళ్ళ ప్రాణం ఒకటి, ఒకళ్ళ రుణం ఒకటి, ఒకళ్ళ యొక్క ఉసురు ఒకటి వెళ్ళి దేవుడి దగ్గర ఏం చేస్తుందంట? మొర్ర పెడుతుందంట. అయ్యా, నీ బిడ్డ నన్ను చంపేశాడు, అయ్యా ఈ బిడ్డ నాకు రుణం ఉండి నాకు ఎలా చేశాడు, ఇతడు నాకు బాకీ కూలి ఉండి నాకు ఎలా చేశాడు, ఇతడు నన్ను ఎంతగానో బాధ పెడుతున్నాడు, విధురాలైనట్టు నా పక్షంగా అన్యాయం చేస్తున్నాడని మొర్ర పెడుతుందంట. వాళ్ళ విమోచకుడు గొప్పవాడు అని రాయబడింది. నిన్న మొన్న మనం సామెతల గ్రంథం చదువుతాం కదా, అందులో రాయబడింది 2 మాటలు. 28వ అధ్యాయం 29వ అధ్యాయంలో రాయబడింది, వారి విమోచకుడు బలవంతుడు. వారి మొర్ర పెట్టినప్పుడు దేవుడు దాన్ని వింటాడంట. ప్రియులారా, అందుకనే విధవరాలి పక్షంగా, అలాగే అనాథులైనటువంటి వారి పక్షంగా దేవుడు పనిచేస్తాడు. వారికి మనం అడ్డు చెప్పకూడదు. ప్రియులారా, అందుకనే మన పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. రెండవది అంటున్నాడు, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు. ఏ స్వస్థత? ఇది భౌతిక సంబంధమైనటువంటి స్వస్థత గురించి కాదు. ఇక్కడ దేవుడు చెప్తుంది, ఇది ఏ స్వస్థత అనంటే నువ్వు ఆత్మీయంగా స్వస్థపరచబడాలి. ఆత్మీయంగా నీవు మరింత ఆత్మీయ స్థితిలోనికి అభివృద్ధి పొందాలి. దాని కొరకై ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంట? ప్రార్థన. ఒకవేళ ఎవడన్నా సంఘంలో బలహీనుడిగా ఉన్నాడు, సంఘంలో ఒక వ్యక్తి ఆత్మీయంగా అభివృద్ధి పొందట్లేదు, దిగజారిపోతున్నాడు, ఆ వ్యక్తి గురించి నీవు సంఘంగా నువ్వు ప్రార్థన చేయాలి. దైవజనుడు ఒక్కరే ప్రార్థన చేస్తారు, నేనేదో కాసేపు వచ్చి కూర్చుని ఆ పాటలు పాడేసి వాక్యం వినేసి వెళ్ళిపోతానని చేసి నువ్వు అనుకుంటే నీవు దేవుని దృష్టిలో చిన్నపిల్లవాడివి. నేను కూడా నా సంఘము కొరకు ప్రార్థన చేయాలి,
నేను కూడా ఒక సహోదరుడు రావటం లేదు, అతని కొరకు నేను ప్రార్థన చేస్తాను, అతన్ని నడిపిస్తాను అని ఆలోచన చేయడం మెచ్యూరిటీతో కూడినటువంటి మాట ప్రియులారా. కాబట్టి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ద్వారా మనము స్వస్థపరచబడతాం, ఆత్మీయంగా స్వస్థపరచబడతాం, ఆత్మీయంగా బలపరచబడతాం. పౌలు యొక్క పత్రికలు చూడండి, ప్రతి పత్రికలో 1వ అధ్యాయంలో పౌలు ఏం రాస్తాడంటే, మీ ప్రార్థనలు నాకు తోడుగా ఉన్నాయి, మీ ప్రార్థనను బట్టి నేను ఇక్కడ పని చేస్తూ ఉన్నాను, మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. పౌలుకి బలం ఎవరో తెలుసా? అతని కొరకు ప్రార్థన చేసేవాళ్ళే, అతని కొరకు ప్రార్థించే వాళ్ళే పౌలు యొక్క బలం. పౌలు అంత గొప్ప పరిచర్య చేయగలిగాడనంటే కారణం ఏంటి తెలుసా? సంఘం అతని కొరకు ఏం చేసింది? ప్రార్థన చేస్తూ వచ్చింది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన 2వ వరము ఏమిటంటే ప్రార్థన. 3వది చూద్దాం ప్రియులారా. దేవుడు మనకిచ్చిన నూతన పరచడానికి దేవుడు మనకిచ్చిన వరము పరిశుద్ధాత్ముడు. చూడండి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ 9:14 త్వరగా చదవండి. నిత్యుడుగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వదిగా పరిశుద్ధాత్ముడు. దేవుడు మనకిచ్చిన 3వ ఎవరు అనంటే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడు? నేను వారం రోజులు ఉపవాసం ఉంటే ఉంటాడు? కాదు. 40 రోజులు నేను ఉపవాసం ఉంటే పరిశుద్ధాత్ముడు నాలోకి వస్తాడా? కాదు. నీవు ఎప్పుడైతే మారు మనసు పొంది ప్రభుని అంగీకరించావో ఆ పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాట రాయబడింది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ప్రియులారా, నీవు నేను రక్షించబడితే మనకి ఇచ్చే 3వ వరం ఏంటి చెప్పనా? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడో, నీవు దేవుని ఆలయంగా ఉంటావు. పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉంటాడో వాడు దేవుని యొక్క, మనము 3 రకాలైన ఆలయాలు కలిగి ఉంటాం. ఒకటి వ్యక్తిగతంగా ఎవరికి వారమే ఆలయం. నేను ఒక ఆలయం, నువ్వొక ఆలయం, నువ్వొక ఆలయం వ్యక్తిగతంగా. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి పనిచేస్తూ ఉంటాడు, మంచి పని చేయడానికి నడిపిస్తూ ఉంటాడు. 2వది కుటుంబమే దేవుని యొక్క ఆలయము. కుటుంబంలో భర్త, భార్య, బిడ్డలు కలిసి వారు దేవుని స్తుతిస్తూ ఉండాలి. అది దేవుని యొక్క ఆలయం, 2వ ఆలయం. 3వ ఆలయము సంఘము. ప్రియులారా, ఈ సంఘము ద్వారా దేవుడికి మహిమ రావాలి, సంఘము ద్వారా దేవునికి సువార్త వెళ్ళాలి, సంఘము ద్వారా దేవునికి ఆరాధన వెళ్ళాలి. ఇది 3వ ఆలయము. అందులో మొదటిది నువ్వే దేవుని యొక్క ఆలయము. కనుక ఎందుకు నీవు దేవుని ఆలయమయ్యావు అంటే నీలో ఎవరున్నారు? దేవుడున్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు లోపల ఉండి ఏం చేస్తాడు? ఎగిరి గంతులేస్తాడా? ఈ పరిశుద్ధాత్ముడు లోపల ఉండి ఏం చేస్తాడు? భాషలు మాట్లాడతాడా? ఈ పరిశుద్ధాత్ముడు లోపల ఉండి ఏం చేస్తాడు? ఒక వ్యక్తిని కింద పడుకోబెట్టి దొర్లింపజేస్తాడా? నో. మన భారతదేశంలో, ఇతర దేశాల్లో కూడా 90% సంఘాలు ఇదే డాక్టరీన్ మీద ఉన్నాయి. 90%. ఓన్లీ 10% మాత్రమే ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా అటువంటి పనులు చేయడు. ఒక వ్యక్తిని పడగొట్టడు, ఒక వ్యక్తిని నేల మీద దొర్లింపు చేయడు, ఒక వ్యక్తిని అనవసరమైనటువంటి మాటలు పలక. అవి చేసే పనులు ఎవరంటే దురాత్మ చేస్తుంది. ప్రియులారా, దురాత్మ చేసే పనులు నేల మీద పడగొట్టడం, నేల మీద దొర్లింప చేయడం, దురాత్మ చేసే పనులు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? యోహాను సువార్త 16లో మనం చూస్తున్నాము, అతడు లోకమును పాపమును గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపజేయును. నిన్ను ఒప్పిస్తాడు, నువ్వు చేసే పాపాన్ని ఒప్పిస్తాడు. నేను ఒప్పుకోను నా పాపాన్ని అన్నావంటే నీలో పరిశుద్ధాత్ముడు లేడు. నేను నా పాపాన్ని ఒప్పుకోను, కప్పుకుంటాను అంటే అర్థం ఏంటంటే నీలోకి పరిశుద్ధాత్ముడు రావట్లేదు, నువ్వు ఇంకా పాపాన్ని విడిచిపెట్టట్లేదు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని ఒప్పింపజేస్తాడు. 2వది ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు అంటే సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎందులోకి నడిపిస్తాడు? అంటే దినదినము వాక్యమును నేర్పిస్తాడు. నువ్వు ఎంతగా నేర్చుకుంటావో అంతగా దేవుడు నీకు వాక్యాన్ని నేర్పిస్తూ ఉంటాడు. లోతైనటువంటి అనుభవంలోనికి తీసుకుని వెళ్తాడు.
ఇది పరిశుద్ధాత్ముడు చేసే పని. ప్రియులారా, అందుకనే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఆ నిత్యుడగు ఆత్మ నిన్నేం చేస్తున్నాడంటే నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉన్నాడు, ఎప్పటికప్పుడు నీలో ఉండి పని చేస్తూ ఉన్నాడు. ఇది మూడవది. నాలుగవది చూస్తే ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, 1:7. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, నశించిపోవు సువర్ణము శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణ అమూల్యమైన విశ్వాసం. నాలుగోది ఏంటి చెప్పండి? దేవుడిచ్చినటువంటి వరం అండి ఇది. నీకు విశ్వాసం ఉంది అని అంటే నీ గొప్పదనం కాదు, అది దేవుడిచ్చినటువంటి వరము. దేవుడు నీకు ఆ వరాన్ని ఇవ్వకపోతే నువ్వు దేవుడిని నమ్మలేవు. ఏమండి, ఈరోజు ఎంత సువార్త ప్రకటించబడుతుందో తెలుసా మీకు? ఎన్ని దేశాల్లో, మారుమూల ప్రాంతాల్లో కూడా సువార్త ప్రకటించబడుతుంది, కానీ ప్రభుని నమ్ముకోరు చాలామంది. ఎందుకో తెలుసా? వారికి ప్రభు మీద ఏముండదు, విశ్వాసం ఉండదు. వారిలో విశ్వాసం కార్యం జరగదు. కార్యసిద్ధి వారిలో జరగకుండా వారే విశ్వాసాన్ని ఏం చేస్తారంటే ఆపు చేసుకుంటారు. ప్రియులారా, విశ్వాసము దేవుడు నీకు ఇచ్చేటటువంటి వరము. ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే మనలను శుద్ధి చేస్తుందంట. ఎలా శుద్ధి చేస్తుంది అంటే పరీక్షకు నిలబడింది. పరీక్షకు నిలబడింది. సాధారణంగా పిల్లలకి పరీక్షలు అంటే భయం. మొన్న కదా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. పరీక్షలకు వెళ్ళాలంటే భయం. చూడండి, ఆ టైంలో, కరోనా టైంలో గవర్నమెంట్ ఏం చేసింది? ఆల్ పాస్. అందరూ ఏం చేసింది? ఇక్కడ ఎవరు ఉన్నారా బ్యాచ్? ఆల్ పాస్డ్ బ్యాచ్ ఎవరు ఉన్నారండి బాబు ఇక్కడ? ఓకే, ఆల్ పాస్ ఉంది. ఎంతమంది సంతోషించారు? ఫ్రీగా పాస్ అయిపోయారు అందరూ కూడా. పరీక్షలు అంటే ఇష్టం ఉండవు, ప్రజలకు ఏమి ఇష్టం ఉండవు, పిల్లలకి పెద్దలకు కూడా పరీక్షలు అంటే ఇష్టం ఉండవు. కానీ విశ్వాసం ఏం నేర్పిస్తుందో చెప్పనా? నువ్వు పరీక్షకు నిలబడ్డా నేర్పిస్తుంది అంటే విశ్వాసం. అర్థమైందా? నాకు కష్టాలు వద్దు, శ్రమలు వద్దు, ఇబ్బందులు వద్దు అని కోరుకుంటున్నావు అంటే అర్థం నీకు విశ్వాసం లేదు. విశ్వాసం లేదు అంటే అర్థం ఏంటంటే నీలో నూతనత్వం జరగట్లేదు. నీలో నూతనత్వము, ఎవడైతే నూతనత్వంలో ఉన్నాడో ఆ వ్యక్తిలో విశ్వాసం పనిచేస్తుంది. ఎవడైతే విశ్వాసం కలిగి ఉంటాడో ఆ విశ్వాసం కలిగిన వ్యక్తి దేన్ని తట్టుకుంటాడంటే పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? అందుకని పౌలు గారు ఒక మాట వాడాడు, అద్భుతమైన మాట వాడాడు. ₹1 మాట క్షమించిన మందరికి తెలుసు, చాలాసార్లు చదివాం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12:9 చాలాసార్లు చదివాం ఈ మాట. మళ్ళొక్కసారి చదవండి. 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా అసలైంది అక్కడ ఉంది, అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఎవరికి అర్థమైందండి? ఎవరికి అర్థమైంది ఈ మాట? ఎవరికి అర్థమైంది? ఏమన్నాడు పౌలు గారు? దేవుడు నాతో చెప్పాడు. ఏమని చెప్పాడు? నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగును. పౌలు గారికి ఒక బలహీనత ఉండేదంట. పౌలు గారు అంటే చూడడానికి పెద్ద అందం ఉండేవాడు కాదటండి. బైబిల్ పండితులు చెప్తారు, అతని స్టోరీ చదివితే చాలా అందం ఉండేవాడు కాదంట, పొట్టి వ్యక్తి అంట. పౌలు గారు పొట్టిగా ఉండేవాడంట, మొహం పెద్ద అందంగా ఉండేది కాదటండి, నల్లగా ఉండేవాడంటండి పౌలు గారు. కానీ స్టేజ్ మీద నిలబడితే మాత్రం వాక్యాన్ని గంభీరంగా చెప్పేవాడటండి పౌలు గారు. అనేక సంఘాలని, అనేక మందిని మారు మనసులోకి నడిపించాడు. కానీ పౌలు గారికి ఒక చిన్న బలహీనత ఉండేది. అంటే ఎన్ని మందులు వేసుకున్నా తగ్గేది కాదటండి. లోపల అతనికి ఎసిడిటీ ప్రాబ్లం ఉండేదంట. అన్నం తిన్న అరగకపోవడం, అజీర్తి చేయడం, చాలా భయంకరంగా ఇబ్బంది పడేవాడంటే ఎక్కడికి వెళ్ళినా సరే. అయినా సరే ప్రార్థన చేసేవాడంటే దేవుణ్ణి, ప్రభా నువ్వు నాకు ఉన్నటువంటి ఈ ప్రాబ్లం నుంచి నన్ను విడిపించు అని దేవుణ్ణి అడిగాడంట. అడిగితే దేవుడు అన్నాడంట, నేను స్వస్థపరచను కానీ నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగును. అంటే అర్థం ఏంటంటే నీ బలహీనతలు తట్టుకోవడానికి నేను శక్తినిస్తాను. ఏమన్నాడంటే దేవుడు, నేను స్వస్థపరచను కానీ నీ బలహీనతను తట్టుకోవడానికి నేనేమిస్తాను? ఓపిక, శక్తినిస్తాను అన్నాడంటే దేవుడు. అప్పుడు పౌలు అంటున్నాడు,
కింద చదివారు కదా మీరు ఆ మాటని. ఏమంటున్నాడు? నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. అర్థమైందా? నాకు ఇంకా బలహీనత ఉంటే బాగుంటుంది, మాటి మాటికి నాకు బలహీనత వస్తే బాగుంటుంది. ఎందుకంటే వచ్చినప్పుడల్లా దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు, ఆయన శక్తినిస్తున్నాడు. చూసారు ప్రియులారా, విశ్వాసం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో అది నూతన పరచబడ్డం అంటే. అంతే తప్ప నూతన పరచబడ్డం అంటే దేవుని మందిరానికి రావడం, ఏదో పాటలు పాడడం, 4 వాక్యాలు చదవడము, ఏదో వినేసి వెళ్ళిపోవడం, ఇది కాదు నూతన పరచబడ్డం అంటే. నీ విశ్వాసము పరీక్షకు తట్టుకోవాలి. పరిస్థితి ఏది వచ్చినా అందులో ప్రభువు నాడు చూసుకుంటాడు, ఆయన నాకు సహాయం చేయగలడు అని విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ప్రియులారా, చివరిగా చూద్దాము దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన వరం ఏంటంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. 1-6-7 వచనాలు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపగొందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా. ఎప్పుడు పవిత్రులవుతుందో తెలుసా? నూతన పరచబడతాం ఎప్పుడో తెలుసా? సహవాసం ఉన్నప్పుడు. అది సహవాసము ఉన్నప్పుడు నూతన పరచబడతాం. ఆ సహవాసం ఎవరితో ఉండాలి మనకి అంటే, దేవునితో సహవాసం ఉండాలి, యేసు ప్రభుతో సహవాసం ఉండాలి, దేవుని ప్రజలతో సహవాసము ఉండాలి. నేటి దినాల్లో ప్రియులారా ఎక్కువగా నెగిటివ్ వర్డ్స్ ఎక్కువ రావడం వల్ల ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఈ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా క్రిస్టియన్స్కి ఆపోజిట్గా నెగిటివ్ రావడం వల్ల చాలామంది క్రైస్తవులయ్యుండి కూడా దేవునికి దూరం అయిపోతున్నారు. లాస్ట్ టైం నేను తాడేపల్లిగూడెం యూత్ మీటింగ్కి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడికి నాతో పాటు ఇంకొక ఆయన వచ్చారు. ఆయన సుబ్రహ్మణ్యం అని చెప్పి కాకినాడలో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఆయనకి. ఆయన అక్కడికి వచ్చారు. నేను వాక్యం చెప్పాను, ఆ తర్వాత ఆయన కూడా ఒక 1 గంట సేపు వాక్యం చెప్పారు. ఇద్దరు వాక్యాన్ని పంచుకున్నాం ప్రియులారా. ఆ తర్వాత కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తున్నారు, నేను ఏ సంఘానికి వెళ్ళండి అన్నారు. ఇదేంటి బ్రదర్ అని చెప్పి నా పక్కన ఉన్నట్టు వాళ్ళు అడిగారు. నా పక్కన పాస్టర్స్ ఉన్నారు, భోజనం చేస్తున్నారు. వాళ్ళు అడిగారు, ఇదేంటి మీరు ఏ సంఘానికి వెళ్ళకపోవడం ఏంటి అని అడిగారు. అవునండి, నాకు పాస్టర్స్ ఎవరు నచ్చరు, విశ్వాసులు ఎవరు నాకు నచ్చరు, వాళ్ళు చేసే పనులు నచ్చవు, అందుకని నేను సంఘానికి వెళ్ళడం మానేసా. నాకు అప్పుడప్పుడు ఇష్టమైతే గుర్తున్న సంఘానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము. నేటి దినాల్లో చాలా మందిలో ఈ పాపం అన్నటువంటిది ఉంటుంది. సహవాసాన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి ఏ వ్యక్తి కూడా పరిపూర్ణుడు కాలేడు, ఏ వ్యక్తి కూడా పరిశుద్ధుడు కాలేడు. ప్రియులారా, ఈ సత్యాన్ని మన జీవితాలు ఎరగవలసిన వారమే ఉన్నాం. ఆయన చిన్నవాడేం కాదు, వాక్యం తెలిసినవాడు, ఆత్మీయుడు, దేవుడి పట్ల ఎంతో ఆసక్తి ఉన్నవాడు. కానీ అతనిలో ఉన్న పాపం ఏంటంటే, మనుషుల్లో ఉన్న బలహీనతలు చూచి సంఘానికి వెళ్ళడం. చాలా మందిలో ఇటువంటి బలహీనత ఉంటుంది. చాలా మంది అంటారు, అమ్మ ప్రభు దగ్గర రామా అంటే, నేను రానండి, ఏ సంఘానికి వస్తున్న వాళ్ళందరూ ఏమైనా పవిత్రులేటండి అంటారు. ఎవడు పవిత్రుడు కాడు, ప్రతి ఒక్కడు మానవుడే. ఎవడు పూర్తిగా 100% ఎవడు పవిత్రుడు కాలేడు చనిపోయేంత వరకు. ఆ ప్రభు వచ్చి మనల్ని తీసుకువెళ్ళేంత వరకు ఎవడు పవిత్రుడు కాలేడు. మనము 80% 90% వరకు మాత్రమే వెళ్ళగలం. ఆ 10% దేవుడు తన పరిశుద్ధతను మనకి ఇవ్వడం ద్వారా వెళ్తాం పరలోక రాజ్యానికి. అర్థమైందా ప్రియులారా? పూర్తిగా 100% ఎవరు పరిశుద్ధులం కాలేము. ఏదో ఒక బలహీనత మనలో ఉంటుంది. మాట ద్వారానో, చేష్టల ద్వారానో, ఏదో ఒక విషయంలో తప్పిపోతూ ఉంటాం. ఎప్పుడు పరిపూర్ణం అవుతామంటే, ఆయన శక్తి మనం పొందుకోవడం ద్వారా, ఆయన రాకడలో దేవుడు మనల్ని ఆయుత్తపరచడం ద్వారా మనము 100% పరిపూర్ణతలోనికి వెళతాం. కాబట్టి ఆ శోధన రాకుండా జాగ్రత్త పడాలి ప్రియులారు. చాలా మంది ఆ శోధన ఉంటుంది. పలానా వ్యక్తి బాగలేదు కాబట్టి నేను మందిరానికి రాను, పలానా వ్యక్తి నాకు నచ్చలేదు కాబట్టి నేను వెళ్ళను. ఇది సరైనటువంటిది కాదు. నీ విశ్వాసము, నీ భక్తి జీవితము దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఉండాలి. కనుక ప్రియులారా, నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను. ప్రకటన గ్రంథం 21:5లో
సింహాసనాసీనుడైనటువంటి వ్యక్తి అంటున్నాడు, ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఏంటి నూతనమైనవిగా చేశాడంటే, ఒకటి, యేసు ప్రభువారు మనందరి కొరకు చనిపోవడం ద్వారా నూతన సృష్టిగా చేయబడ్డాం. ఆయన వెళ్ళిపోవడం ద్వారా మనకు 5 శ్రేష్టమైన ఈవులను ఇచ్చినాడు. అందులో మొదటిది దేవుని యొక్క వాక్యము, రెండవదిగా ప్రార్థన, మూడవదిగా పరిశుద్ధాత్ముడు, నాలుగవదిగా విశ్వాసము, ఐదవదిగా సహవాసం అని 5 ద్వారా దేవుడు మనం నూతన పరుస్తూ ఉన్నాడు. ఇవి ఎవరికైతే ఉండవో, ఇందులో ఒకటి పోయినా సరే ఆ వ్యక్తి నూతన పరచబడలేరు. అందుకని చాలా మంది డి బ్యాక్లో ఉంటారు చూడండి, డి గ్రేడ్లోకి వెళ్ళిపోతారు విశ్వాసంలో. ఎందుకనంటే ఈ 5 ఏదో తక్కువ వద్దు, వాళ్ళకి తక్కువ అవడం వల్ల వారు ఆత్మీయంగా కిందకు వెళ్ళిపోతారు. కాబట్టి మనం దేవుని వైపు చూస్తూ ప్రభు ఇచ్చిన వాటిని బట్టి ప్రభుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. వచ్చేయండి. ఒక సహోదరుడు సహోదరి క్లుప్తముగా